రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? బాగుందండి సార్. ఎందుకంటే కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ప్రభుత్వంలోన విధ్వంసం తప్ప వేరే ఏం లేదు. డెవలప్ అనేది ఏ రకంలో జరగలే. ఈవెన్ పారిశ్రామికమైన ఏదైనా అన్నీ వెళ్ళిపోయినాయి గత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో పెట్టుబడులు అంటే లక్షల కోట్లలో తీసుకొస్తున్నారు మన గవర్నమెంట్ సారు. చాలా తీసుకొచ్చినాడు. ఇప్పుడు గూగుల్ సంస్థ తీసుకొచ్చినాడు మనకు వైజాగ్. ఇలాంటి సంస్థలు రావడం వల్ల నిరుద్యోగం పిల్లలకి ఎంతో ఆపర్చునిటీ అనమాట. అంటే ఉద్యోగ అవకాశాలు దొరకడానికి మంచి ఛాన్స్ అనమాట. మీ ఏరియాలో సంక్షేమ పథకాలు అనేది అందుతున్నాయా? అందుతున్నాయి సార్. ఏమంటాం అంటే పింఛను మంత్లీ అయ్యేసరికి ఒకటే తారీఖులో ఆ రోజు సండే అయినా సరే పింఛన్ అనేది వాళ్ళకి అందుబాటులో, వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో అందిస్తున్నారు. ప్లస్ ఇంకోటి తల్లికి వందనం అయితేనేమి రీసెంట్గా అనౌన్స్మెంట్ కూడా చేసినాడు. అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది. బట్ ఇంకోటి ఏమంటే గ్యాస్ కనెక్షను, అన్నదాత సుఖీభవ, తర్వాత ఫ్రీ బస్సు సర్వీస్ కానీ ఎక్సలెంట్గా జరుగుతుంది. గవర్నమెంట్ బాగా మంచిగా అందరికీ అన్ని అవైలబుల్గా చేస్తుంది.